హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వాడి వేడిగా ఉంది ఆట. నిన్న మొత్తానికైతే ఫుడ్ మొత్తం వెళ్ళిపోయారు కదా. సో ఈరోజు ఏంటంటే కొన్ని గేమ్స్ పెట్టారు. సో ఆ గేమ్స్ పెట్టే ముందు ఏం చేశారంటే కొంతమంది మనుషులను లోపలికి పంపి అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తుకలాడుకోమని చెప్పారు. పాపం ప్రోటీన్ ఫుడ్ వెళ్ళిపోయింది. ఎవరిది మన ఎవరిదో ఒకరిది ప్రోటీన్ ఫుడ్ అయితే పెట్టుకున్నారు. ఆ ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకొని పోయారు. మొత్తానికైతే ఒక యాపిల్ ఒక బనానా శక్తి రావడానికి కోసం ఇచ్చేసారు కదా. ఈరోజు గేమ్స్లో చూసేది ఉంటే నాకైతే యామిని టీం మాత్రం చాలా బాగా ఆడింది. సో మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు కదా. వీళ్ళకి ఏంటంటే క్లాన్స్ని బట్టేసి వాళ్ళకి టైమింగ్ ఇచ్చారు. బట్ ఇది చాలా బాగా అనిపించింది. లాస్ట్కు 10 సెకండ్స్ టైం ఇచ్చి కూడా చికెన్ తీసుకోవడానికి ఇచ్చారు. పెద్ద క్లాన్కు ఎక్కువ టైము, మిడిల్ టైము, చిన్న క్లాన్కు చిన్న టైం ఇచ్చేసి మొత్తానికైతే అది తీసుకున్నారు. కానీ పాప చాలా సామాన్లు కింద పడేసుకున్నారు. ఆ తర్వాత ఇక బయటకు వచ్చిన తర్వాత ఒకటి పెట్టేశారు. 2 టాస్క్లు ఆడాలి. 2 టాస్క్లు ఆడాలి. 2 టాస్కుల్లో ఎవరికైతే ఛాన్స్ దొరుకుతుందో వాళ్ళకు ఫుడ్ దొరుకుతుంది. ఎవరైతే తీసుకోలేదో ఎవరైతే గెలవరో వాళ్ళకు ఫుడ్ దొరకదు అని చెప్పేసి బిగ్ బాస్ ఆదేశం ఇచ్చేసాడు అన్నట్టు. మొత్తానికైతే మనకు ఫస్ట్ దాంట్లో అఖండ టీం అయిన యష్మి వాళ్ళకు ఫస్ట్ రౌండ్లోనే గెలిచిపోయారు. నిమ్మకాయలు అదే లెమన్ పిజ్జా అని చెప్పేసి గేమ్ పెట్టారు. పజిల్ అనుకుంటా, ఇది లెమన్ పజిల్ అని. తర్వాత ఏంటంటే దీనికి సంచాలకుగా మీ ఇంటి సభ్యులు ఎవరినైనా ఎంచుకోండి అంటే శేఖర్ పాషాను వీళ్ళు ఎంచుకున్నారు. బట్ శేఖర్ పాషా అంత కరెక్ట్గా చేయలేదు అనిపించేసింది. ఎందుకంటే దాని 2 దిక్కుల పని అయిపోయింది. ఒకరిని మీరు సంచాలకుగా ఉండండి అన్నారు కానీ ఎవరిని అసిస్టెంట్గా పెట్టుకోమని చెప్పలేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ నిమ్మకాయలు ఇచ్చేసి అయిపోగానే పెట్టేసేయాలి. అట్లా పెట్టుకొని గేమ్ను ఎట్లా జరుగుతుందో నిర్ణయించాలి. కానీ మొత్తం రెస్పాన్స్ ఆయనే తీసుకున్నాడు. ఇక్కడ కొంచెం క్లారిటీ తగ్గిందేమో శేఖర్ పాషాకు. ఎందుకంటే బిగ్ బాస్ ఏమన్నారు, సంచాలకుది తుది నిర్ణయం అన్నారు. కానీ సంచాలకే మొత్తం పని చేయాలని చెప్పలేదు. కొంతమంది ఏజెంట్స్ కూడా పెట్టుకొని చేయొచ్చు. సో యూజ్ ద బ్రెయిన్. ఆయనకు జోకులు వేయడం మాత్రంలో ఉన్న కాన్సన్ట్రేషన్ ఒక పనిని టెక్నిక్గా ఆలోచించే విధంలో లేదేమో అనిపించేసింది. సో కాకపోతే మంచి మేధావే, కాకపోతే అప్పుడప్పుడు మేధావి కూడా అయిపోతాడు, అంటే మేత ఆవుగా అయిపోతాడని. కానీ ప్లానింగ్ మాత్రం కరెక్ట్ రాదు. ఎందుకంటే సో ఒక సంచాలకు పెట్టారు. 3 టీంలు ఉన్నాయి. 3 టీంలలో ఇప్పుడు ఒక టీంలో 2 ఉన్నారు కాబట్టి పక్కకు పడేసేస్తే ఇంకా మిగతా టీంలోకి వెళ్ళి ఉన్న చూసినాం. ఒకరి టీంది ఇంకొకరికి పెట్టేసేసి మధ్యలో టీంలు ఎవరినో ఒకరిని పెట్టేసినా సరిపోయేది ఉండే. అది చూడడం అంటే కరెక్ట్గా చూస్తున్నారు అని చెప్పేసి. కానీ ఇక్కడ అది యూస్ చేసుకోలేకపోయాడు. ఈయన స్ట్రెయిన్ అయిపోయి నిమ్మకాయలు పెట్టేసి వచ్చి, ఎందుకంటే బ్లేమ్ కూడా అయ్యాడు ఫస్ట్ దానికి. నాకైతే నేను ఇదే నైనిక టీంలో ఉండేది ఉంటే బ్లేమ్ చేసేవాడిని, ఖచ్చితంగా బ్లేమ్ చేసేవాడు. నేను నిమ్మకాయలు అన్నప్పుడు నాకు తొందరగా తీసుకొచ్చి పెట్టలేదు, వాళ్ళ టీంకు ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టాడు అనే ఒక బ్లేమ్ కూడా వేయడానికి అవకాశం ఉంది. బట్ నైనిక దాన్ని యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఎందుకంటే అక్కడికి జరిగిన వాస్తవం కూడా అదే. నైనిక వాళ్ళ టీంకి కొంచెం తక్కువగా నిమ్మకాయలు సప్లై చేశాడేమో అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. సో మొత్తానికైతే వాళ్ళ యష్మిని టీంను అదే అఖండ టీం గెలిచింది. వాళ్ళు లోపల పెట్టేశారు. తర్వాత ఇంకొకరిని నెక్స్ట్ ఏంటంటే ఇక దీన్ని బట్టి సోనియా ఏడ్చింది. ఎందుకంటే మనం ఏదైనా ఫుడ్ ఉంటే షేర్ చేసుకొని తినడం ఆయనకు అలవాటు, ఎవరితోటి నిఖిల్ తోటి. సో అది కట్ అయిపోతుందని బాధపడుతుంది కానీ అని అనిపించింది నాకు. సో ఆయన ఓదార్చాడు, అది చేసేసి పంపిస్తే అప్పుడు సెటరేట్ అయిపోయింది. నెక్స్ట్ పరిగెత్తండి కనిపెట్టండి టీంకి ఏంటంటే ఈ 2 టీంలు ఏంటంటే కెరటాలు టీము మరియు తర్వాత అంతులేని వీరులది. బట్ అంతులేని వీరులకు గెలిచారు. మొత్తానికైతే కెరటాల టీం ఓడిపోయారు. పాపం కెరటాలకు అది పొంగు రాలేదనిపించేసింది. బట్
మణికంఠ అండ్ నిఖిల్ ఇద్దరు ఆడడానికి రెడీ అయినారు. సో అది ఏంటంటే ఫస్ట్ నిఖిల్ చెప్పేశాడు నేను ఆడతా అని చెప్పేసి. తర్వాత మన రాక్ పేపర్ సీజర్ గేమ్ ఆడింది లేదా, ఆ గేమ్లో మణికంఠ గెలిచిండు కాబట్టి మణికంఠను పంపించడం జరిగింది అన్నట్టు. చిన్న పిల్లలు ఆడుకునే గేమ్లను కూడా పెద్దవాళ్ళు ఆడి దానిలో డిసిషన్ తీసుకోవడం అయితే ఇది కొంచెం కామెడీగా అనిపించేసింది. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్ ఇది గేమ్. మొత్తానికైతే ఈ గేమ్లో వచ్చేసి మన మణికంఠ గెలిచేశాడు. అంటే ఆ గేమ్లో గెలిచాడు కానీ మెయిన్ గేమ్లో గెలవలేకపోయాడు. బట్ అక్కడ ఏంటంటే హ్యూమన్ ఎర్రర్ కూడా ఉందేమో అనిపించేసింది. ఎందుకంటే నియరెస్ట్ తీసుకొచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయాలి ఇక్కడ, కానీ అది నియరెస్ట్ని తీసుకొచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయకుండా దాన్ని జీరో చేసి పడేసింది కదా. అంటే ఫస్ట్ ఏమో మైదాపిండి అంటే మైదాపిండి మణికంఠ తీసుకొచ్చేసాడు అక్కడ. తర్వాత శనగపప్పు వచ్చి చెప్పేస్తే సీత తీసుకొచ్చేసింది. తర్వాత 250 grams మరమరాలు అంటే పేలాలు తీసుకురమ్మంటే 290 grams తీసుకొచ్చారు. ఇది 450 grams అయితే 450 grams సీత తీసుకొచ్చింది. సో 450 grams అనేది హై, చాలా తేడా ఉంది. బట్ 290 grams ఇస్ హ్యూమన్ ఎర్రర్. ఖచ్చితంగా మనం ఒక కిరాణం షాప్లోకి పోతే కూడా 250 grams ఖచ్చితంగా జోకియరు, కొంచెం ఎక్కువ ఉంటుంది. 260 270 grams అయితే ఇస్తారు. 290 అంటే ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది. సో ముందుకు పోయేటప్పుడు కూడా ఆ విషయం అడిగింది, దగ్గరలో ఉన్న నేను కన్సిడర్ చేస్తానని చెప్పింది. బట్ ఆడిన మాట తప్పింది యష్మిని అనిపించేసింది. మొత్తానికైతే అక్కడ ఏంటంటే ఇక అది ఒకటి మిస్టేక్ వల్ల వీళ్ళు 2 గెలిచారు, వాళ్ళు 3 గెలవడం వల్ల ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో ఒకవేళ అది కూడా క్యాన్సిల్ కాకుండా మన మణికంఠకి ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా 3:3 వచ్చేసి టై గేమ్ పడ్డప్పుడు ఇంకొక టాస్క్ అన్ని ఇచ్చు, లేకపోతే బిగ్ బాస్ ఏంటంటే ఇద్దరిని తీసుకోమని చెప్పొచ్చు. అది ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ ఇక్కడ ఏంటంటే ముందే చెప్పేశారు కదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీరు ఎంత రేషన్ అయినా తీసుకొచ్చుకోండి పర్లే, కానీ ఒకరితో పంచుకోకూడదు అని చెప్పేశారు కదా. దానికోసమే కదా మన బాధపడింది. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ హ్యూమన్ ఇంకొక గేమ్ పెట్టి ఉంటారు, పెట్టే వాళ్ళేమో, లేకపోతే నెక్స్ట్ ఇంకోటి ఏదైనా టాస్క్ ఇవ్వచ్చు, లేకపోతే ఇద్దరిని పంచుకోమని చెప్పే అవకాశం అయితే ఉండే. కానీ ఇది హ్యూమన్ ఎర్రర్గా నేను కూడా కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ మణికంఠకు నేను సపోర్ట్ చేస్తున్నాను. సో మణికంఠ చాలా మారాడు. ఈ విషయం మనమే కాదు, హౌస్ మేట్సే కాదు, మనం కూడా గుర్తించాము. అందుకే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, సేవింగ్ పొజిషన్లో. ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు, సెకండ్ వచ్చేసి మన మణికంఠనే ఉన్నాడు కాబట్టి అంటే సో కాకపోతే డేంజర్లో శేఖర్ పాషా ఉన్నాడు అని ఒక సర్వే చెప్తుంది. కానీ అది ఎంతవరకు వాస్తవమో తెలీదు. సీత కూడా కొంచెం డేంజర్ పొజిషన్లో ఉంది. కానీ ఇవాళ గేమ్ ఆడింది కాబట్టేసి సీత పైకి పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తర్వాత క్లాన్స్లోని సభ్యులందరూ ఒకటే రూమ్లో పడుకోవాలని చెప్పేసి కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది మన క్లాన్ లీడర్. సో అది సోనియాకి నచ్చలేదు, ఎందుకంటే ఎవరితోనైనా బాండ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇట్స్ కరెక్ట్ అనిపించేసింది. ఇక్కడ సోనియా అది మాట్లాడింది ఈరోజు ఎవరు గేమ్ విషయంలో ఇంకో క్లాన్కి మనం సపోర్ట్ చేయొద్దు, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో బంధాలు పెంచుకోవడం ఇట్స్ ఏ ఇండివిజువల్, అది ఇండివిజువల్కి వదిలేస్తేనే బాగుంటుంది నాకు కూడా అనిపించేసింది. ఇక తర్వాత అట్లనే ఇక తర్వాత ఏంటంటే దొంగతనాలు జరిగిపోయాయి, చాలా దొంగతనాలు. ఒకరి వస్తువులు ఒకరు దొంగతనాలు చేసుకుంటూ పోయారు. ఉప్పులు పోయినాయి, పప్పులు పోయినాయి, చికెన్లు పోయినాయి, మటన్లు పోయినాయి. ఆఖరికి మణికంఠ కూడా దొంగతనం చేయడానికి రెడీ అయిపోయింది. కానీ నిఖిల్ నేను నీతిగా ఆడతా, నిజాయితీగా ఆడతా అంటే చాలామంది కూడా ఏంటంటే రెచ్చగొట్టడానికి కూడా ట్రై చేశారు. బట్ మణికంఠ మాత్రం లొంగలేదు. సో అతనుకున్న ఫుడ్ను అతను కాపాడుకున్నాడు. అయితే డబ్బాలు ఎత్తుకుపోతామంటే ఆ డబ్బాలు ఏదుంటే అది ఎత్తుకొని వచ్చేస్తా అని చెప్పేశాడు. సో ఈ విధంగా మనకు ఈరోజు మొత్తం దొంగతనాలు అది అయిపోయినాయి. ఈ తర్వాత విష్ణుప్రియ వీళ్ళని రెచ్చగొట్టడానికి ఏంటంటే వాళ్ళ ముందు పల్పీ ఆరెంజ్ను తీసుకొచ్చి తినడానికి పోతే మీ వీతా వాళ్ళందరూ తను వెంబడి పడ్డారు. అయితే ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది.
ఏంటంటే ఏంటి డిస్కషన్ అంటే నాకు కూడా కరెక్ట్ అనిపించేసింది. ఏంటంటే విష్ణుప్రియ కొంచెం సెన్స్ లేకుండా రెచ్చగొడుతుంది, బట్ సెన్స్ను పెట్టుకొని సెన్సిబుల్గా ఎవరు అంటే ప్రేరణ రెచ్చగొడుతుంది. అంటే ఇద్దరు రెచ్చగొట్టటోలే, బట్ మెచ్యూర్డ్గా అన్మెచ్యూర్డ్గా. తను కూడా ఒప్పుకుంది కదా, ఇలా నేను ఇన్మెచ్యూర్డ్ పర్సన్గా బిహేవ్ చేస్తున్నానా అని బాత్రూంలో మణికట్టుతో అంది కదా. సో అది మాత్రం వాస్తవమే, కొంచెం ఇన్మెచ్యూర్డ్ పర్సనే అనిపించేస్తుంది. ఎందుకంటే మనం యాంకరింగ్లో కూడా అంత మెచ్యూరిటీ ప్రవర్తించదు. సో విష్ణుప్రియ చాలా బాగానే యాంకరింగ్ చేస్తుంది, కానీ అంత మెచ్యూర్డ్గా అర్థం కాదు కొన్ని విషయాలు తనకు కూడా. సో అలా అని నేను కూడా అనుకున్నాను. ఇక నిఖిల్ తన బాధలను నైనికకి చెప్తున్నాడు, నేను సెన్సిటివ్, నా ఫ్యామిలీ చూసుకుంటున్నా అంటే తన ఏజ్ ఎంత అని చెప్పేసి కూడా అడిగింది. 28 ఇయర్స్ అని చెప్పేసి ఈ విధంగా జరిగింది అన్నట్టు. తర్వాత ఇక అదే జరిగినప్పుడు ఈ 2 టాస్కులు అయిపోయినాక సీత ఎంత స్ట్రాంగో అందరికి కూడా అర్థమైపోయింది. సో ఒక మనిషికి ఒక మగవారికి ఈక్వల్గా, నిజంగా కూడా మగవారికి ఈక్వల్గా ఆడవాళ్ళు ఆడుతున్నారు. మనం ఫస్ట్ స్టార్టింగ్ రోజే అనుకున్నాము ఆడవారి ఆధిపత్యం జరుగుతుందేమో అని చెప్పేసి. ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఆడవారి ఆధిపత్యమే జరుగుతుంది. నైనికాదే కానీ, యష్మిదే కానీ, సోనియాదే కానీ మనం చూసుకునేది ఉంటే వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా నెక్స్ట్ క్లాన్ అయిపోతారేమో అనిపించేసింది. ఈ 3 క్లాన్స్ అయితే ఏమో అనిపించేసింది. సో అన్అఫీషియల్గా లోపల ఒక గ్రూప్ ఉంది, అఫీషియల్గా ఒక గ్రూప్ ఉంది. సో నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ ఇంకా గేమ్స్ ఏమైనా పెడతారేమో, ఈ క్లాన్ యొక్క హెడ్స్ను మారుస్తారేమో, అది కూడా తెలీదు. సో ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.